Namaste students, welcome back to our channel, our Master English course. In the last video, I completed present continuous. In this video, I am going to tell about another important tense, present perfect. What is the definition of present perfect? When we have to use present perfect. What is the definition of present perfect? It indicates the mode of an action just before completed. That is the definition of present perfect. When we have to use present perfect, we have to use this tense for just before completed actions. ఓకే, ఏదైనా ఒక పనిని ఇంతకు ముందే కంప్లీట్ చేశాను అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని మనము యూజ్ చేయాలి. యూ హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్ బిట్వీన్ దీస్. దట్స్ వై యూ హ్యావ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ వైల్ ఐఎమ్ టీచింగ్. ఓకే, వెన్ వీ హ్యావ్ టు యూజ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఏదైనా ఒక పనిని ఇంతకు ముందే అయిపోయింది అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయాలి. వెర్ ఫార్మ్ ఈజ్ subject plus have or has plus v3 plus object. ఓకే, ఏ విధంగా ఫామ్ చేయాలి? సబ్జెక్ట్ ఉండాలి, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉండాలి, ప్లస్ v3 ఉండాలి, అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫామ్, ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. దీంట్లో మనము హ్యావ్ ని హ్యాజ్ ని హెల్పింగ్ వెర్బ్ గా యూజ్ చేస్తుంటాం. అయితే హ్యావ్ ని ఏ సబ్జెక్ట్స్ ముందు యూజ్ చేయాలి, హ్యాజ్ ని ఏ సబ్జెక్ట్స్ ముందు యూజ్ చేయాలనేది చూద్దాం. ఐ, వి, యు, దే వచ్చినప్పుడు సబ్జెక్ట్స్ గా హ్యావ్ ని యూజ్ చేస్తాం. హీ, షీ, ఇట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యాజ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోమ్ వర్క్. దీంట్లో మనకు సబ్జెక్ట్ వచ్చింది, హెల్పింగ్ వెర్బ్ హ్యాజ్ వచ్చింది, ప్లస్ v3 ఫామ్ వచ్చింది, ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఓకే, సబ్జెక్ట్ హెల్పింగ్ వెర్బ్ హ్యాజ్ వచ్చింది. హ్యాజ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ షీ అనేది మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ ని యూజ్ చేసాం. తర్వాత v3 ఫామ్ వచ్చింది, అంటే వెర్బ్ యొక్క మూడో ఫామ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ అనుకోండి, రైట్, రోట్, రిటర్న్. గో అనుకోండి, గో, వెంట్, గాన్. ఇవి వెర్బ్ ఫామ్స్ అనమాట. వాటిలో v3 ఫామ్, తర్వాత ఆబ్జెక్ట్. దీస్ ఆర్ ద జనరల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. ఓకే, షీ హ్యాస్ ఫినిష్డ్ హర్ హోమ్ వర్క్, అంటే ఆమె హోంవర్క్ ని ఫినిష్ చేసింది. సెకండ్ వన్ ఈస్ ఐ హ్యావ్ రిటన్ అన్ ఎగ్జామ్. నేను ఒక ఎగ్జామ్ రాశాను. ఇక్కడ కూడా ఐ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు హ్యావ్ ని మనము హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసాం, మెయిన్ వర్బ్ ని v3 ఫామ్ లోకి రాసాం, ఆబ్జెక్ట్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ దే హ్యావ్ గాన్ టు చెన్నై. హియర్ ఆల్సో దే ప్లూరల్ సబ్జెక్ట్. దట్స్ వై వీ హ్యావ్ టు యూస్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్, v3 ఫామ్, గో, వెంట్, గాన్, v3 ఫామ్, ఆబ్జెక్ట్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ present perfect general examples. Now let us discuss how they will give in the public exams or competitive exams, and how we answer the blanks in the public examination or competitive exams. Okay, generally we have to use present perfect to indicate three situations. First one is it indicates an action just before completed. ఏదైనా ఒక పనిని ఇంతకు ముందే కంప్లీట్ చేశాను అని చెప్పడానికి present perfect ని మనము యూజ్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ వన్, ఫస్ట్ పాయింట్ ఆర్ ఫస్ట్ సిచ్యువేషన్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈస్ మై మదర్ dash prepare lunch just now. Now how can we identify this is in present perfect? That is just now. When you identify just now in the sentence, certainly you think that that is in present perfect. This is identification word of present perfect. That's why we have to change the main verb in the blank like this. ఇక్కడ సబ్జెక్ట్ మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి హ్యాస్ యూజ్ చేస్తాం, హ్యాస్. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ చేంజ్ ఇంటూ v3 ఫామ్, ప్రిపేర్డ్. మై మదర్ హ్యాస్ ప్రిపేర్డ్ లంచ్ జస్ట్ నౌ. మా అమ్మ ఇప్పుడే లంచ్ ని ప్రిపేర్ చేసింది. ఏదైనా ఒక పనిని ఇప్పుడే అయిపోయింది అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్ ని మనము యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఐ డాష్ టేక్ a cup of coffee just before. Okay, now how can you identify this is in present perfect? This is the identification word of present perfect. Just before, intaku munde. This is identification word of present perfect. Whenever you identify this word in the sentence, certainly you think that that is in present perfect. Now we change the verb into present perfect. I subject lo vachindi kabatti manamu helping verb ni use cheyali, have ni use cheyali. హ్యాజ్ ని ఎప్పుడు యూజ్ చేయాలి? ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్ హీ, షీ, ఇట్కి మాత్రమే హ్యాజ్ ని యూజ్ చేయాలి. మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటికి మనము హ్యావ్ ని యూజ్ చేయాలి. ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ చేంజ్ అంటూ v3 ఫామ్, టేక్, టుక్, టేకెన్. కాబట్టి v3 ఫామ్ అయింది టేకెన్. ఐ హ్యావ్ టేకెన్ ఏ కప్ ఆఫ్ కాఫీ
జస్ట్ బిఫోర్, ఇంతకు ముందే నేను టీ తాగాను అని చెప్పడానికి మనము ఈ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ సిచ్యువేషన్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. వాట్ ఈస్ దట్? ఇట్ ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ అన్ యాక్షన్ జస్ట్ బిఫోర్ కంప్లీటెడ్. ఓకే, ఏదైనా ఒక పనిని ఇంతకు ముందే అయిపోయింది అని చెప్పడానికి ప్రెజెంట్ పర్ఫెక్ట్లో యూజ్ చేయాలి. దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ లెట్ us డిస్కస్ సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్. సెకండ్ సిచ్యువేషన్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఈజ్, ఏదైనా ఒక పని గతంలో కంప్లీట్ అయిపోయి దాని యొక్క రిజల్ట్ గురించి ప్రజెంట్ మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, షీ డాష్ నాట్ పాస్ ద ఎగ్జామ్ ఎట్. నౌ how can you identify this is present perfect? This is identification word of present perfect. Which is identification word of present perfect? Yet. When you identify yet in the sentence, certainly you have to think that is in present perfect. Okay, yet ante ardhamaindi inka, yet ante ardhamaindi ఇంకా. హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? లెట్ us see. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి మనము హెల్పింగ్ వెర్బ్ ఏది ఇచ్చేయాలి? ఇట్లో హ్యాస్ ఇచ్చేయాలి. షీ హ్యాస్ నాట్ పాస్డ్. షీ హ్యాస్ నాట్ పాస్డ్ ద ఎగ్జామ్ ఎట్ అంటే ఆమె ఎగ్జామ్ ఇంకా పాస్ అవ్వలేదు. అది ఆమె ఎగ్జామ్ ఇంకా పాస్ అవ్వలేదని ఎప్పుడు తెలుస్తుంది మనకు? యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనము లేదా కొన్ని గంటల తర్వాత మనము ఆ యొక్క రిజల్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీనిని ఏ టెన్స్లో చెప్పుకోవాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఏదైనా ఒక పని గతంలో కంప్లీట్ అయిపోయి దాని యొక్క రిజల్ట్ గురించి ప్రజెంట్ మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే దానిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్, ఐ నో ఆల్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఐ డాష్ సీ ఇట్ ట్వైస్. హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి హ్యావ్ యూజ్ చేస్తాం. సికి థర్డ్ ఫామ్ ఏంది? సి సా సీన్. ఐ నో ఆల్ ఆఫ్ ద ఫిల్మ్ బికాస్ ఐ హ్యావ్ సీన్ ఇట్ ట్వైస్. అంటే అర్థమైంది, ఆ సినిమా గురించి నాకు బాగా తెలుసు ఎందుకంటే ఆల్రెడీ నేను 2 times ఆ సినిమాని చూసేసాను. అంటే అర్థమైంది, మనము దీన్ని ఎప్పుడు మాట్లాడుకుంటున్నాము? సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 3 hours తర్వాతనో లేదా 1 day తర్వాతనో లేదా 2 days తర్వాతనో లేకపోతే ఒక 1 week తర్వాతనో అడుగుతాం, ఆ సినిమా చాలా బాగుందంట అని. అంటే నాకు తెలిసిన దాని గురించి ఎందుకంటే ఆల్రెడీ నేను 2 times చూసేసాను అని చెప్తాం. అంటే యాక్షన్ ఆల్రెడీ కంప్లీటెడ్. దాని యొక్క రిజల్ట్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం? ప్రజెంట్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్తో చెప్పుకోవాలి. ఎప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి? ఇఫ్ ద యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ బట్ వీ టాక్ అబౌట్ దట్ రిజల్ట్ ఇన్ ద ప్రజెంట్. ఓకే, వెన్ వీ హ్యావ్ టు యూజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్? వెన్ ద యాక్షన్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ రిజల్ట్స్ ఇన్ ద ప్రజెంట్ టైం. అంటే ఏదైనా ఒక పని గతంలో కంప్లీట్ అయిపోయి దాని యొక్క రిజల్ట్ గురించి ప్రజెంట్ మనం మాట్లాడుకున్నట్లయితే దానిని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇన్ సెకండ్ సిచ్యువేషన్. ఓకే, నెక్స్ట్ థర్డ్ సిచ్యువేషన్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఈస్ వెన్ ద యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ జస్ట్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రజెంట్. దట్ మీన్స్ ఏదైనా ఒక పని గతంలో ప్రారంభమయ్యి అది ప్రజెంట్లో ఇంతకు ముందే కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దే డాష్ ప్లే క్రికెట్ సిన్స్ మార్నింగ్. హౌ కెన్ యూ ఐడెంటిఫై దిస్ ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్? దిస్ ఈజ్ కీవర్డ్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే, హౌ టు చేంజ్ ద మెయిన్ వెర్బ్ ఇన్ ద బ్లాంక్? ఇక్కడ దే వచ్చింది కాబట్టి మనం హెల్పింగ్ వెర్బ్ ఏది యూజ్ చేయాలి? హ్యావ్ యూజ్ చేయాలి. హ్యావ్ తర్వాత V3 ఫామ్ రావాలి. ప్లేయిడ్. దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. వాళ్ళు మార్నింగ్ నుంచి క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అంటే ఇంతకు ముందు వరకు ఆడుతున్నారు, ఇప్పుడు వెళ్ళిపోయారు. అంటే ప్రజెంట్ మాట్లాడుకున్నప్పటికీ అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. కాకపోతే అది ఎప్పుడు స్టార్ట్ అయింది? పాస్ట్లో స్టార్ట్ అయింది. కాబట్టి దే హ్యావ్ ప్లేడ్ క్రికెట్ సిన్స్ మార్నింగ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ he dash wait for the bus for 2 hours. How can you identify this is in present perfect? This is identification word of present perfect. Now how can we change the main verb in the blank? ఇక్కడ సబ్జెక్ట్ he వచ్చింది కాబట్టి ఏం చేయాలి? has ని హెల్పింగ్ వెర్బ్ గా రాసుకోవాలి. వెయిట్ ఏంటి? దాన్ని V3 ఫామ్లోకి మార్చుకోవాలి. వెయిటెడ్. he has waited for the bus for 2 hours. ఓకే, అంటే అతను 2 hours నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడు, ఇంతకు ముందే బస్ వచ్చింది వెళ్ళిపోయాడు అనే సిచ్యువేషన్లో మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ విచ్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ఓకే,
మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఈ విధంగా ఎగ్జాంపుల్స్ని రాసుకోవాలి. ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఈస్ యూజ్డ్ టు ఇండికేట్స్ 3 సిచ్యువేషన్స్. వాట్ ఆర్ దే? వన్ ఈస్ ఎన్ యాక్షన్ జస్ట్ బిఫోర్ కంప్లీటెడ్. ఏదైనా ఒక పని ఇంతకు ముందే అయిపోయింది అని చెప్పడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఎన్ యాక్షన్ విచ్ కంప్లీటెడ్ ఇన్ ద పాస్ట్ విత్ రిజల్ట్స్ ఇన్ ద ప్రెసెంట్ టైం. అంటే ఏదైనా పని గతంలో కంప్లీట్ అయిపోయి దాని యొక్క యాక్షన్ గురించి ప్రజెంట్ మనం మాట్లాడుకుంటూ ఉన్నట్లయితే దానిని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పుకోవాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఎన్ యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ బట్ జస్ట్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రజెంట్. ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ అయ్యి ప్రజెంట్ ఇంతకు ముందే అయిపోయింది, ప్రజెంట్లో ఇంతకు ముందే అయిపోయింది అని చెప్పడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ని యూజ్ చేయాలి. We have to use these 3 situations only in present perfect. Okay, what are the keywords of present perfect? Keywords are very important to identify any tense. Okay, అంటే ఇది ఏ టెన్స్ లో ఉంది అని మనం ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలంటే కీవర్డ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఆఫ్ present perfect. What are the keywords of present perfect? Just, just now, just before, yet, never, ever, since, for, recently, this week, month, year. Whenever you identify these keywords in any sentence, certainly you think that that is in present perfect. Okay, ఈ కీవర్డ్స్ని ఎప్పుడైనా సరే ఒక వాక్యంలో మీరు కానీ గమనించినట్లయితే అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, ఆ సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇన్ దిస్ వీడియో యూ హ్యావ్ టు లెర్న్ these examples regarding present perfect. Okay students, see you later in the next video. Thank you for watching. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.